విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలకట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. మంచి కార్యం జరుగుతోంది అని అంటే తప్పకుండా మన వల్ల ఎంత అవుతుందో అంత మంచి చేయాలి. ఒక దేవస్థానం కడుతున్నారు, చక్కగా శాస్త్రబద్ధంగా సంప్రదాయబద్ధంగా ఒక దేవస్థానం కడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు శాస్త్రబద్ధంగా సంప్రదాయబద్ధంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటి కాలంలో ఇష్టం వచ్చినట్టుగా దేవస్థానాలు కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఊరికే దేవుడి పేరుతో మోసాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్ల మన ధర్మానికి చాలా చెడ్డ పేరు కూడా వస్తోంది కూడా. అలాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉండనే ఉన్నారు. వాళ్ళందరి నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా దేనికైనా ఒక ప్రమాణం అనేది ఉండాలి. ఈ ప్రమాణం అనేది ప్రతిదానికి ఉండాలి. మన ధర్మానికి సంబంధించినటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, కర్మలు వీటన్నిటికీ కూడా వేదములు ప్రమాణములు. కాబట్టి దీన్ని వైదిక ధర్మం అని అన్నారు, వైదిక మార్గము అని దీన్ని అన్నారు. వైదిక మార్గము, వైదిక సంప్రదాయము అని మనం అంటాం. కాబట్టి ఈ లోకంలో ఈ ధర్మానికి సంబంధించినంత వరకు ఏదైతే వైదికంగా ఉందో, వైదికం అంటే వేదములు, శాస్త్రములు వీట్లల్లో ప్రతిపాదింపబడి ఉన్నదో దాన్ని మాత్రమే మనం స్వీకరించాలి తప్ప ఏదో ఇప్పుడు కాలంలో ఊరికే అసంబద్ధంగా ఏదేదో చేస్తుంటారు, ఏమిటేమిటో మాట్లాడుతుంటారు రకరకాలుగా. చాలామంది ఎక్కడెక్కడో కూర్చుంటారు. ఏమిటేమిటి వాడు ఏం చదువుకున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఏమీ తెలియదు. ఏం చదువుకున్నాడు, అసలు వాడికి శాస్త్రాలు చదువుకున్నాడా, ఏం చదువుకున్నాడు ఏమీ ఉండదు. ఊరికే ఏదో 4 ముక్కలు చదువుకోవడం, నాకు అన్నీ తెలుసు అనుకోవడం, ఏదేదో మాట్లాడుతూ ఉండడం. దాంతోపాటు ఇంకా ఏమైంది, ఇప్పుడు లోకంలో పరిస్థితి ఎలా ఉందనంటే కొంతమంది ఉంటారు, వాళ్ళలో ఏదో ఒక ప్రతిభ ఉంది. ఆ ప్రతిభని గుర్తించి జనాలు వాళ్ళకి ఒక మంచి గౌరవాన్ని, ఒక కీర్తిని ఇస్తున్నారు. వీళ్ళు కూడా ఆ ప్రతిభని చక్కగా నిలబెట్టుకొని ఏదో కొన్నాళ్ళ పాటు మంచి మార్గంలో ఉంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ జనాలు బాగా వాళ్ళని పొగుడుతూ ఉండేసరికి ఏమవుతుంది, మన తెలుగులో అంటాం కదా కళ్ళు నెత్తికెక్కడం అని అంటాం కదా, ఇలా కళ్ళు నెత్తికెక్కేస్తూ ఉంటాయి వాళ్ళకి. అంటే వాస్తవంగా వాళ్ళలో ఏదో ఒక ప్రతిభ ఉంది. ఆ ప్రతిభని గుర్తించి జనాలు వాళ్ళకు మంచి స్థానాన్ని ఇచ్చారు, ఒక మంచి గౌరవాన్ని ఇవ్వడం మొదలెట్టారు. కానీ ఆ తర్వాత ఏముందంటే ఈ జనాలు వాళ్ళని ప్రశంసించడం ఇదంతా చూసి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక నాకు అన్ని విషయాలు తెలుసు, ఇక నాకు తెలియని విషయమే ఏదీ లేదు. అలాగే నేను ఏం చెప్పినా కూడా జనాలందరూ కూడా ఒకటి దద్దమ్మల్లాగా వింటూ ఉంటారు జనాలు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వాళ్ళ భావన. ఎందుకంటే ఇప్పుడు ఈ లోకంలో ఎంత నికృష్టుడైనా కూడా వాడి వెనకాల 4 ఉండనే ఉంటారు. అది లోకంలో మనం చూస్తున్నటువంటి చాలామంది చూస్తూనే ఉన్నారు. వాడు అత్యంత నికృష్టుడైనా కూడా వాడి వెనకాల 4 ఉండనే ఉంటాడు. వాడు చెప్పేదానికి చప్పట్లు కొడుతూనే ఉంటారు. వాడు భజన చేసేవాళ్ళు 4 ఖచ్చితంగా ఉండనే ఉంటారు లోకంలో. మరి ఇలా ఉన్నప్పుడు ఏముందనంటే ప్రతి వాడి వెనకాల ఎవరో ఒకళ్ళు ఉండనే ఉంటారు, 4 ఉండనే ఉంటారు. వాడు చెప్పిందే సరి, మా వాడు చెప్పిందే సరి అని వాదన చేసేవాళ్ళు కూడా ఉండనే ఉంటారు. వీళ్ళందరి నుంచి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం కోసం నేను ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నాను. కాబట్టి ఏం చేస్తుంటారంటే ఇది ఇందాక చెప్పినట్టుగా కొంతమంది ఏదో వాళ్ళ ప్రతిభ ఉందని వాళ్ళని గుర్తించి వాళ్ళకి మంచి స్థానం ఇస్తే వాళ్ళు దాన్ని అసలు విషయాన్ని వదిలేసేసి దేన్నైతే వాళ్ళల్లో ఏ ప్రతిభనైతే గుర్తించి జనాలు వాళ్ళకి మంచి స్థానాన్ని ఇచ్చారో దాన్ని వదిలేసేసి సంబంధం లేని విషయాలన్నింటిలోకి ప్రవేశించి అసలు వాళ్ళకి దానికి సంబంధం లేని విషయాలన్నిటి గురించి మాట్లాడడం, దాని గురించి వాడు ఏదేదో చెబుతూ ఉండడం, అసలు దానికి వీటికి సంబంధం లేదు. వాడి పని వాడు చేసుకుంటే సరిపోయేది. అది చేసుకోకుండా దీంట్లోకి రావడం, నాకు అన్నీ తెలుసు అనుకోవడం, నేనేం చెప్పినా జనాలు వింటూ ఉంటాను అనుకోవడం, ఇలా చేస్తూ ఏమిటేమిటో మాట్లాడుతూ ఉంటారు లోకంలో. అలాంటి వాళ్ళు మీ అందరికీ అడుగడుగునా తగ్గుతూ ఉంటారు. కానీ అసలైనటువంటి విషయం ఏమిటి అనేదాన్ని చెప్పేవాళ్ళు మాత్రం చాలా తక్కువగా దొరుకుతారు, ఎక్కడో ఒక చోట మాత్రం దొరుకుతారు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే జాగ్రత్తగా ఉండాలి అనే దానికోసం ఇదంతా చెప్తూ ఉన్నాం.